జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. గురుభ్యో నమః. 9వ రోజు పారాయణము, సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భోక్త పురుషునికి అంగీరసకుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహము అనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానమును నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము, ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఆ శరీరము ఆత్మేతరమైనది తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకో. ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే. దానినే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికార్తమై నిద్రాజాగ్రత్త స్వప్నదాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అగోచర ప్రేమేకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణాహంకారాలన్నింటికంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పారిణామత్వ, క్షీణత్వ, నసంగాత్వాలనే షడ్వికారాలు లేని దానిని ఆత్మ. అదే నీవు. ఆ నీవే నేను. నేనే నీవుగా త్వమేవాహంగా భావించు. అతద్వ్యవృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, అది కాదు అనుకుంటూ ఒకటొక్కటిగా ప్రతిదాన్ని కొట్టిపారేయడమే. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే అది కాకపోతే మరేంటి అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం వల్లనే ఆత్మ నిలబడి ఉంటుంది. చీకటి, వెలుగు అన్నీ కూడా ఆత్మ, పరమాత్మ అని తెలుసుకో. దేనినైతే సర్వజ్ఞం, పరమేశం, సంపూర్ణం, శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటూ అన్నీ తెలిసిపోతాయి అనుకుంటున్నావో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదును ప్రవస్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియమత్వము, కర్మఫలద్రత్వము సర్వజీవ కారణంగా దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మ అని తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే, అదే పరబ్రహ్మం అని తెలుసుకో. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధం స్థిరపడే వరకు కూడా క్షమాసాది సాధన సంపత్తితో శ్రవణమనధికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురుకటాక్షం వల్లనో తదాత్మ్యాది బోధ స్థిరపడుతుందో అప్పుడే వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము
పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరుతాము. దానినే ముక్తి మోక్షము అంటాము. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్సలాన్ని దైవర్పణకు చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలో కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలో కానీ వివిధ మోక్ష విద్యాభ్యసన పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని అన్నాడు అంగీరసుడు. 7వ దశాధ్యాయం సమాప్తం. 8వ దశాధ్యాయం. అంగీరసుడు చెప్పింది విన్న ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడు అవుతాడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మగాని అవుతున్నాడు. దేహదారి అయిన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేరిసి తీరాలి. స్నానైన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్. ప్రాతస్నాన ద్విజాతి నా శాస్త్రం చ శృతి చోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వెలగపండులాగా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రాతస్నానే హయశక్తి చ పణ్యమాసత్రయో తతమం. తులాసంస్థ దినకరే కార్యక్యాంతు మహామతే. మకరస్థ రవో మాఘే వైశాఖే మేషగే రవో. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము గల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా సరే స్నానమాచరించాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలములందు బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకానందుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు లేనట్లుగా కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా మించిన దైవం కానీ లేడని తెలుసుకో. కర్మమర్మాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమునకు పొందుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంత్యంలో పాలసముద్రాన్ని చీరి నిద్రామిషతో శయనిస్తాడు. పునఃహరిబోధిని అనే పిలువబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుకుప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే ధ్యానమును పూజలను చేస్తూ ఉంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒకానొక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు పోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభాక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 7-8 సమాప్తం. 9వ రోజు పారాయణము సమాప్తము. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.